సో ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ ప్రొసీజర్స్ ఇక్కడ చేస్తామండి మనము. మెయిన్లీ కాస్మెటిక్ సర్జరీ ప్రొసీజర్స్ బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఇప్పుడు ఫర్ సపోజ్ యూ టేక్ మెన్, హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ, మేల్ బ్రెస్ట్ ఇది మనకి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్గా ఉంది ఇప్పుడు. అది ఇన్ మెన్ లైపోసక్షన్స్. ఈ లైపోసక్షన్స్ కూడా అందరికీ చేయకూడదండి. నాట్ ఎవ్రీ వన్ ఇస్ అ క్యాండిడేట్ ఫర్ లైపోసక్షన్. ఎక్కువగా అధిక బరువు ఉన్న వాళ్ళని ఇలా ప్రెసిషన్ మెడిసిన్తో అసలు వాళ్ళ జీనోమిక్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏం తింటున్నారు రోజు, న్యూట్రిఫిట్ ఇవన్నీ ప్యానెల్స్ అన్ని రన్ చేసి వీ వాంట్ టు సీ అండ్ హెల్ప్ దెమ్ నాట్ ఓన్లీ విత్ ద సర్జరీ, ఈవెన్ అరౌండ్ ది సర్జరీ ఆల్సో, లైక్ విత్ ప్రెసిషన్ మెడిసిన్ అండ్ న్యూట్రిషన్ వీటన్నిటితో పాటు విల్ హెల్ప్ దెమ్ టు గెట్ ద సెల్ఫ్ ఎస్టీమ్. అండ్ లైపోసక్షన్ అనేది కూడా ఓన్లీ కొంతవరకే రెసిస్టెంట్ ఫ్యాట్ ఏదైతే ఈ ఎక్సర్సైజెస్ డైట్ ద్వారా అన్ని చేసిన తర్వాత ఏదైతే మిగిలిపోతుందో అదొక్కటే వీ విల్ టేక్ కేర్. సో వీ వాంట్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. ఇప్పుడు మేము పేషెంట్స్కి మీరు ఇంత అధిక బరువుగా ఉన్నప్పుడు సర్జరీ చేయించుకోవద్దు, కొంచెం తగ్గి మీరు ఈజీ ఫ్యాట్ని తగ్గి రెసిస్టెంట్ ఫ్యాట్కి మా కోసం రండి అని చెప్తుంటే నాట్ ఎవ్రీ వన్ ఈజ్ ఏబుల్ టు డూ ఇట్. దట్ ఈస్ ద రీజన్ వీ వాంటెడ్ టు మేక్ దట్ పాత్ ఈజియర్ బై దిస్. అండ్ ఫీమేల్ సర్జరీస్కి వచ్చేసరికి ఫీమేల్స్లో మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ మేబీ లైపోసక్షన్స్ కానీ, అధికంగా బ్రెస్ట్ ఇష్యూ ఉండడం కానీ, అండ్ పోస్ట్ మామీ మేక్ ఓవర్స్, డబల్ చిన్, ఇలా ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం ఇక్కడ. What care one has to take post the surgeries, or will that problem is recurring in nature after the surgery is done? Post surgery, like it depends on the individual and what kind of surgeries we are doing. Usually liposuction, we tell them the first 10 kgs if you gain weight, usually in the area whatever have been liposucked, it doesn't come. But it is more than 10 kgs, it comes. So that is the reason they have to have a very good lifestyle also. The surgeries is not the ultimate thing. Along with the surgeries, we have to have this kind of nutrition stuff and all to be maintained. Apart from walk-ins, there is also support given online from Unique? Yeah, we do. Yes, we do online consultations, but as you know, online it's not difficult. It's difficult to assess the patient's mentality. And at Unique, we also have psychologists on board. కొంతమంది చిన్న ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, కానీ that will be troubling them internally. వాళ్ళ పేరెంట్స్ చెప్పలేకపోవచ్చు. మెన్ విత్ మెయిల్ బ్రెస్ట్ కానీ, ఇప్పుడు ఫీమేల్స్ కానీ, బొద్దుగా ఉన్న వాళ్ళంతా ఆ సైకలాజికల్ కాంపోనెంట్ని కూడా మనం ట్రీట్ చేయాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ద సర్జరీ ఆర్ ద న్యూట్రిషన్ అండ్ ఆల్. మనకి సైకాలజిస్టులు కూడా ఉంటారు. ఎవరు సర్జికల్ క్యాండిడేట్ సర్జరీ చేసిన తర్వాత కూడా కొంతమంది దే డోంట్ రివర్ట్ బ్యాక్ బికాస్ ఆఫ్ ద సైకలాజికల్ ఇన్సల్ట్ ఇన్ ద చైల్డ్హుడ్. సో అవి కూడా వీ ట్రీట్ విత్ వీ హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ ప్యానల్ ఆఫ్ ఫిజిషియన్, plastic surgeon, psychologist, nutritionists here. So if a patient walks in, what he wants, what he needs, and what actually have to be done, that is also more important. కొంతమందికి సన్నగా ఉన్న వాళ్ళకు కూడా ఇంకా నేను సన్నగా అవ్వాలి అని చెప్పి దిస్ అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఆల్సో. సో ఈ బుల్లింగ్ అనేది కూడా వీ వాంటెడ్ టు బ్రింగ్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ వేర్ పీపుల్ షుడ్ రెస్పెక్ట్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇస్ యూనిక్. వై వీ హ్యావ్ నేమ్డ్ ఇట్ యాజ్ యూనిక్ ఇస్ ఎవ్రీ పర్సన్ ఇస్ యూనిక్ ఇన్ ద టాలెంట్స్, ఇన్ ద బ్యూటీ. లెట్స్ నాట్ చేస్ టు become others. At the same time, if someone is suffering with some functional disorders, ఇప్పుడు కొంచెం మేల్ బ్రెస్ట్ కానీ, హెయిర్ కానీ, we are always there to support you. సో ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్లో యూనిక్ మీ దగ్గర యాజ్ ఎ క్లినిక్ స్టార్ట్ చేశారు కదండి. వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ప్లానింగ్ ఎక్స్పాన్షన్ అండ్ ఇక్కడికి రావాల్సిన ఎస్పెషల్లీ విమెన్కి వాట్ కైండ్ ఆఫ్ అదర్ సర్వీసెస్ మీరు ఇవ్వచ్చు? See, womenకి after post pregnancies and all, they have different kinds of issues. సో మేబీ హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, వెయిట్ గెయిన్ ఇష్యూస్ కావచ్చు, అవన్నీ కూడా వీ వాంట్ టు ట్రీట్ ఇట్ యాజ్ holistically. Wherever procedures are required, we wanted to do a procedure. Where procedures are not required, we wanted to help them to regain back their previous bodies with diet and exercises and stuff. డాక్టర్ సమత, నేను ఎండి ఇంటర్నల్ మెడిసిన్ చేశాను. అయితే అక్యూట్ డిసీజెస్కి ఇంటర్నల్ మెడిసిన్ ద్వారా మనకి చాలా ఉన్నతమైన ట్రీట్మెంట్స్ ఇప్పుడు మనకు ఉన్నాయి. అయితే క్రానిక్ డిసీజెస్కి వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్స్ వల్ల ఇంకా కంప్లీట్గా హీల్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ క్రానిక్ డిసీజెస్ని టార్గెట్ చేస్తూ మనం ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే డయట్ కానీ, అంటే వాళ్ళు తీసుకున్న ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయి, ఏమైనా ఫుడ్ ఇంటాలరెన్స్ ఉందా, ఫుడ్ ఎలర్జీస్తో బాధపడుతున్నారా, లేదంటే గట్ మైక్రోబయోమ్ ఎలా ఉంది, అంటే గట్ ఇంబ్యాలెన్స్ ఉంటే దాని ద్వారా క్రానిక్ డిసీజెస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. దాదాపు అన్ని క్రానిక్ డిసీజెస్కి గట్తో సంబంధం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం గట్ని ఇక్కడ ట్రీట్ చేస్తాము. సో అలాగే న్యూట్రిషన్ ఎలా ఉంది, న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, సో ఇవన్నీ ట్రీట్ చేస్తూ మనకి కంప్లీట్గా ఆప్టిమల్ హెల్త్ రీచ్ అయ్యేలాగా ఒక హోలిస్టిక్ అప్రోచ్లో వెల్నెస్ ప్లాన్స్ అనేవి క్రియేట్ చేస్తాము.
సో దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ప్లాన్ కూడా మనం కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తాం. సో అది ఇండివిజువలైజ్డ్గా, పర్సనలైజ్డ్గా స్పెషలైజ్డ్ టెస్ట్ చేసి డిసైడ్ చేస్తాం. ఆ స్పెషలైజ్డ్ టెస్ట్ అనేవి మన న్యూట్రిషన్లో అమైనో యాసిడ్స్ కానీ, వైటమిన్స్ కానీ, ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఎలా ఉన్నాయి, అలాగే మన గట్ మైక్రోబయోమ్, గట్లో అనేవి బ్యాక్టీరియా అనేవి ఎలా ఉన్నాయి, ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉందా, సో అదేమైనా ట్రీట్ చేసుకోవాలా అనేది కూడా చూస్తాం. సో ఇలాగా గట్ మెయిన్ అండ్ హార్మోన్స్ కూడా ఎలాగున్నాయి, సో ఇలా కంప్లీట్గా ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్, న్యూట్రిషన్, గట్ హెల్త్ ఇవన్నీ చూస్తూ సరైన బ్యాలెన్స్లో తేగలిగితే కనుక వీ కెన్ లివ్ లాంగర్, హెల్దియర్. సో ఏజ్ అవ్వాలి కానీ హెల్దీగా ఏజ్ అవ్వాలి, అప్రోప్రియేట్గా ఏజ్ అవ్వాలి. మన క్రోనలాజికల్ ఏజ్, బయోలాజికల్ ఏజ్ రెండు అనుగుణంగా సపోర్టివ్గా ఉండాలి. మనం 30 yearsగా ఉన్నప్పుడు 50 years లాగా బాడీ మనకు అనిపించకూడదు కాబట్టి హెల్దీగా ఉండాలి. సో ఇలాగా హెల్దీగా ఉండేలాగా కావాల్సిన సరైన స్పెషలైజ్డ్ టెస్ట్ చేసుకొని దానికి కావాల్సిన కంప్లీట్ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఆ స్పెషలైజ్డ్ టెస్ట్ చేసి దానికి కరెక్ట్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ తయారు చేసి మీకు ఇస్తాము. అందులో ముఖ్యంగా న్యూట్రిషన్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. న్యూట్రిషన్తో పాటు సైకాలజిస్ట్ కూడా మనకి అవైలబుల్ ఉన్నారు. సో ఇలా హోలిస్టిక్గా కంప్లీట్ కేర్ ఇస్తాము. అలాగే నా ఫిజిషియన్తో నాతో పాటు ఇక్కడ మనకి ప్లాస్టిక్ సర్జన్, కాస్మెటిక్ సర్జన్ కూడా ఉన్నారు. సో హెల్త్ అనేది ఇంటర్నల్గాను ఎక్స్టర్నల్గాను కూడా డీల్ చేసేలాగా 2 సర్వీసెస్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి యూనిక్లో. సో కాస్మెటిక్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్ మనకి ఇక్కడ యూనిక్లో చాలా స్కిల్డ్, అండ్ షీ ఆల్సో విల్ ఇంటెన్సిఫై ఆర్ ఇంప్రూవ్ యువర్ బ్యూటీ. సో ఇలాగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బ్యూటీ అండ్ హెల్త్ ఇంటెన్సిఫై అయ్యేలాగా లాంజివిటీ సర్వీసెస్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. For holistic health and wellness, you need a combination of modalities like nutrition, precision medicine, balancing of the hormones, so that the longevity of the individual as well as health are improved to a great extent. In Unique, the latest trend is to use this modality of precision medicine to understand the hormonal imbalances as well as the replacement therapy as and when it is needed. Along with that, aesthetic aspect of the body in whatever way it is needed to make the individual self-confident, and also self-esteem will be improved to a great extent, so that they will be able to face everything in life with a positive attitude. I wish the both doctors, Samatha and Tanuja, good luck, and be ethical and do your best to bring this awareness into the society. All the best for your this unique clinic to come up.